తెలుగు వ్యక్తిత్వానికి మూర్తీభవించిన ఒక కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక నాయకుడిగా ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తారు. అంటే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి? మరణించిన జనంలో జీవించి ఉండేవాడే నాయకుడని నిరూపించాడు ఆయన. దాదాపు 15 ఏళ్ళు అవుతుంది ఆయన పరమపదించి. ఆయన మరణించినా కూడా ఈ రోజుకి జనం గుండెల్లో ఉన్నాడు ఆయన. ఆయన చెరగని చిరునవ్వు కానీ, ఆయన జనం మంచి కోసం, సంక్షేమం కోసం ఆయన వేసిన ముద్ర కానీ ఇవాళకి ప్రజల గుండెల్లో ఉంది. అసలు రాజశేఖర రెడ్డి గారు మరణించారంటే నమ్మలేనంత పరిస్థితులు ఉంటాయి ఇవాళకి. నేను చాలా గ్రామాలు తిరిగినప్పుడు ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఈ అందరి ఇళ్లలోనూ సంబంధం లేని చిన్న చిన్న పేద కుటుంబాల ఇళ్లల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు చూశాను నేను. దేవుడి గుళ్ళో లేదంటే దేవుడి మందిరాల్లో, ఇంట్లో పూజా మందిరాల్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటోలను చూసాం. అంటే ఒక నాయకుడిని ఎందుకు ప్రజలు ఆరాధిస్తారంటే ఆయన చేసిన మంచి గుర్తుండి ఆరాధిస్తారు. ఒక ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి పథకాలు తీసుకొచ్చిన తర్వాత దేశానికే ఆదర్శవంతమైన పరిపాలన ఇచ్చిన నాయకుడిగా, మహిళలకి ఒక సాధికారత కోసం మొట్టమొదటి పావలా వడ్డీ అని పెట్టి ఆ తర్వాత దాన్ని 0 వడ్డీకి తీసుకొచ్చి, అంటే ప్రతి సెక్టర్లోనూ తన ముద్ర చూపించిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కనిపిస్తున్నారంటే దానికి తండ్రిగా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం నేను చెప్పగలుగుతాను. రాజశేఖర రెడ్డి అంటేనే ఇవాళ మరిచిపోలేని, ఒక ఎప్పటికీ మర్చిపోలేని, ఈ తెలుగు జాతి మర్చిపోలేని నాయకుడు.